అందరికీ నమస్తే. ఇవాళ కోర్ట్ సినిమా సంబంధించిన కాస్ట్ ఉన్నారు. సో ఈ కాస్ట్ ఫీలింగ్స్ ఏంటో మాట్లాడుకోవడానికి మేము అందరం ఇక్కడికి వచ్చాం. సో ముందుగా కాస్ట్ ఫీలింగ్స్ గురించి, అంటే కాస్ట్లో ఉన్న ఫీలింగ్స్ గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటు ప్రముఖ సుప్రసిద్ధ నటి రోహిణి గారు ఉన్నారు. అలాగే ఆ సుప్రసిద్ధ నటి ఇప్పుడిప్పుడే సుప్రసిద్ధ చెందబోతున్న నటి శ్రీదేవి. అలాగే ఈయనకి పరిచయం కూడా అవసరం లేదు, అంత సుప్రసిద్ధంగా. సరే, అది మరీ రిపీట్ అవుతున్న పదాన్ని హర్ష్ రోషన్. బేసికలీ ఈ సినిమా హీరో ఆయన అనుకుంటున్నా హర్ష్ రోషన్. బేసికలీ ఈ సినిమాలో నేను హీరో అయితే బాగుండని అనుకుంటున్నా. నా పేరు ప్రియదర్శి. అలాగే ప్రముఖ రచయిత, నటుడు, తర్వాత అమృతం లాంటి మనసు శ్రీ హర్షవర్ధన్ గారు. అలాగే ద క్వీన్ ఆఫ్ స్టేజ్ ఇవాళ మనతో పాటు ఉన్నారు శ్రీమతి ప్రభావతి గారు. సో మేమందరం ఇవాళ ఇప్పుడు దాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం, కానీ కొత్త విషయాలు ఏం మాట్లాడుకోవాలనే విషయంపై చర్చించుకుంటూ ఉంటాము. ఇది చూసిన మీరందరూ కూడా చాలా వీళ్ళు ఇలా పనిచేశారని మీరు అనుకోవాలని మేము అనుకుంటున్నాం. సో మేము అనుకోకపోయినా మాత్రం 14వ తారీఖు, మార్చి 14వ తారీఖు రివ్యూవర్స్ అనుకోకపోయినా దయచేసి మీరు థియేటర్లకు వెళ్ళి మా సినిమా చూడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎందుకు చూడాలో కూడా మేము ఈ సంభాషణ ద్వారా మీ అందరికి చెప్పబోతున్నాం. సో లేదు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లేదు, ముందు ఓత్ తీసుకోవాలి. సో చేతులందరూ ఇట్లా పెట్టండి, మీ పేరు మీరు చెప్పుకోండి మనసులో. ఈ ఇంటర్వ్యూలో చెప్పండి గట్టిగా, మేమేం చెప్పినా నిజమే చెప్తాం. ఎదుటి వాళ్ళ మీద ఉన్న ఫీలింగ్స్ ఎటువంటి అయినా సరే, అవి కూడా ఓపెన్ గా చెప్తాం. పేమెంట్ల గురించి మాత్రం మాట్లాడడం, అవన్నీ బయట మాట్లాడుకుంటాం. సరే, ఏదైనా సరే ఓపెన్ గా చెప్తాం అనేది. ఓకే, దేని మీద ఒట్టేసాం? గాలిలో ఒట్టేసాం. గాలి ఒట్టు, అది కూడా మన గాలిలో వేసినట్టు గాలి ఒట్టు. ఓకే ఓకే, యూ కెన్ కంటిన్యూ. చాలా చాలా ఫస్ట్ క్వశ్చన్, చాలా సీరియస్ క్వశ్చన్ అడగబోతున్నాను. ప్రొడక్షన్ ఫుడ్ లో మీకు నచ్చిన ఫేవరెట్ కూర ఇది రోజు? వెజ్ పఫ్. ప్రాసిక్యూటర్ గారు మీరు? నాకు నచ్చందంటే ఏం లేదు, నన్ను చూసే చెప్పి వచ్చేది. ఓకే, శుభ్రంగా. హర్ష్ రోషన్ హీరో గారు? మటన్ కర్రీ. తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న పరిణామం ఇది. ఏ ప్రొడక్షన్లో పెట్టని అద్భుతమైన భోజనం. వాల్ పోస్టర్ సినిమాలో మటన్ పెట్టారు. వెరీ నైస్. చికెన్ కర్రీ. మేడం? రోటి పచ్చడి. బా, ఎంతైనా రూట్స్ నుంచి మనము బేసికలీ చూసుకున్నట్టయితే రోహిణి గారు ఎప్పుడు రూట్స్తో కనెక్టెడ్గా ఉంటారనే విషయాన్ని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రోటికి ప్రాసగా రూట్ అడుగుతున్నాను, జోక్ కాదు, సీరియస్ క్వశ్చన్ అన్నాడు. అంటే అక్కడి నుంచి నవ్వకండి, సీరియస్ మ్యాటర్. అంటే నేను నేను ఎందుకు ఇట్లాంటి చాలా డీప్ క్వశ్చన్ అడుగుతున్నానంటే, మీరు ఇష్టపడిన కూరతోటి మీ క్యారెక్టర్లో ఎక్కడైనా కనెక్ట్ చేయొచ్చు అనే విషయాన్ని నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ప్రియదర్శి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు? చెప్పండి, తప్పకుండా. ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమాలో మంచి భోజనం పెడతారు అని చెప్పడం మీకు అభిహృదయం, దానివల్ల ఇది మొదలు పెట్టారు. కానీ ఈ ప్రాసెస్లో సినిమా ఇండస్ట్రీలో ఎవరు పెట్టినట్టు మటన్ కర్రీ పెట్టారు అనడంతో మీరు కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్న విషయం మీకు అర్థమవుతుందా? కాంట్రవర్సీ అంటే మిగిలిన ప్రొడక్షన్ హౌస్ మేము మటన్ ఎప్పుడు పెట్టలేదా, ఎందుకు ప్రియదర్శి ఇలా అన్నాడంటే మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రాసిక్యూటర్ వారు అడిగిన ప్రశ్న చాలా వ్యాలిడ్ ప్రశ్న. అంటే వేరే వాళ్ళు పెట్టరా అంటే పెడతారు. అలా మరి ఆ మాట ఎందుకన్నారు? వాల్ పోస్టరే పెట్టిందని. వాల్ పోస్టర్ కూడా పెడుతుందని నా ఉద్దేశం. ఇందాక ఓత్ వేయించుకున్నప్పుడు రెమ్యునరేషన్ గురించి మాత్రం మాట్లాడడం అన్నారు, అంటే రెమ్యునరేషన్ ఏమి అందలేదు ఇంకా. ఆ మీనింగ్ వస్తుంది అట్లా. చూడండి, మీరు పాయింట్ని మళ్ళీ ఇట్లా తిప్పి మాట్లాడడంలో దాంట్లో ప్రత్యేక మన ప్రొఫెషన్ అది కదా. ఏది ఇంకా క్యారెక్టర్ లో ఉన్నానండి, నేను అడగాల్సిన క్వశ్చన్ తెలుసు. ఆ కళ్ళల్లో తేజస్సు, అది తేజాలో అవన్నీ తర్వాత మాట్లాడదాం. బట్ బేసిక్లీ తెలుస్తుంది మీకు. కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ మీది రెండు మ్యాచ్ అవుతున్నాయి ఇప్పుడు ఉన్న టాపిక్ కి. అవును, బేసికలీ అలాగే ఉంది పరిస్థితి. వెరీ గుడ్. మటన్ గురించి మాట్లాడుతున్న ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు బేసికలీ కోర్టు సినిమాకి మటన్ కి ఉన్న సంబంధం కూడా చెప్తారు ఇప్పుడు. చెప్పండి. లేదండి, నేను